దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలం ముందు మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో భద్రపరచునుగాక. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం స్వీకరిద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. ఆయన తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క జనవరి 1వ తారీఖున మీ అందరికీ దేవుడు వాగ్దానం చేస్తున్న వాగ్దానము, ఆయన నీతిని బట్టి మీ జీవితాల్లో దీవెన అనే ఆశీర్వాదం అనే తొలకరి వర్షమును మీ కుటుంబాల్లో, మీ వ్యవసాయాల్లో, మీ ఉద్యోగాల్లో, మీ చదువుల్లో, మీ యొక్క బ్రతుకుల్లో ఆయనే కుమ్మరించును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, గత సంవత్సరం అంతా మీరు మీ జీవితాల్లో ఎండిన బ్రతుకులు, అలాగే కార్యాలు జరగని జీవితాలు మీరు అనుభవిస్తూ వచ్చారేమో. దేవుడు ప్రత్యేకంగా మీకు వాగ్దానం చేస్తూ ఈ ఉదయకాలం ముందు మాట్లాడుతున్న మాట, మీ జీవితంలో ఎంతవరకు మీరు అనుభవించని గొప్ప దీవెనను, ఆశీర్వాదాన్ని, నూతన మార్గాలను ఆయన తెరవజేయడం కోసం, ఆయన మీకు ఇవ్వడం కోసం కఠినమైన ఎండిన పరిస్థితులను ఆయన తొలకరి వానతో ఆయన తడపబోతున్నాడని వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ మీరు అంటారేమో, నా జీవితంలో ఇంతవరకు జరిగింది ఇప్పుడు జరుగుద్దా అని. ఈరోజు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానాలు ఎన్నడూ మరిచిపోయేవాడు కానే కాదు. ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్లో తమ పితరులతో చేసిన అద్భుతమైన వాగ్దానాల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని, ఆయన పొల్లైనది పోకుండా ప్రతిదీ నెరవేర్చిన దేవుడుగా ఉన్నాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా ఆయన ప్రతి అద్భుతమైన అవసరాన్ని, మీ ప్రతి అవసరాన్ని అద్భుతమైన ఆశీర్వాదాల ద్వారా, దీవెనల ద్వారా ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు. ఈరోజు ఈ ఉదయకాలం ముందు మీరు ఆయన సన్నిధిలో మోకరించి, దేవా, నా జీవితంలో ఉన్న ప్రతి బాధను, వేదనను, ఎండిన స్థితిని మీరు పచ్చగా, అద్భుతమైన ఫలింపుగా మీరు మార్చండి ప్రభు అని ఈ ఉదయకాలం ముందు ఒక తీర్మానం తీసుకోగలిగితే మీ జీవితాల్లో ఒక నూతన ఉదయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. యోబు జీవితంలో ఎండిన స్థితిలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా సుఖము, సంతోషం లేక సంవత్సరాలన్నీ కూడా భయంకరంగా, శాపకరంగా మారి బాధించబడినప్పుడు యోబు తన జీవితంలో దేవుని వైపు చూడగా ఒక రోజు రానే వచ్చింది. ఆ రోజు దేవుడు పలికిన తర్వాత ఆయన ఆజ్ఞ మేరకు పోగొట్టుకున్న ప్రతిదీ రెట్టింపు పొందుకున్నాడు. ఈరోజు ఈ యొక్క ఉదయకాలం ముందు ఈ నూతన సంవత్సరం 2026వ సంవత్సరంలో దేవుడు ఒక అద్భుతమైన ప్రారంభాన్ని మీ జీవితంలో ఇస్తున్నాడు. మీకు తొలకరి వానవలి ప్రతిదినము ఆయన ఆశీర్వాదము మీకు అనుగ్రహించాలని ఆయన మీ బ్రతుకులో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఏడ్చింది చాలు, బాధపడింది చాలు, అవమానపడింది చాలు. ఆయన మహిమ కోసం మీరు అందరూ సిద్ధపడండి. ఈరోజే, ఈ క్షణమందే ఆయన ఆశీర్వాదం అనుభవిస్తూ మరింత శక్తితో, మరింత బలంతో ఆయన దీవెనల కోసం అపేక్షించాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. అట్టి కృప భాగ్యము దేవుడు ఈ ఉదయకాలం మందు మీకు అనుగ్రహించునుగాక. ముఖ్యంగా ఈ నూతన కాలం, ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో మిమ్మల్ని అందరినీ నింపి నడిపించునుగాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేక ప్రార్థనలో ఏకీభవించాలని మీకు మనవి చేస్తున్నాను. మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలం మంది ప్రత్యేకంగా ప్రియబిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవించారో వీరందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఎంతో బాధతో, వేదనతో, కష్టాల పాలై 2025వ సంవత్సరం అంతా నలిగిపోయిన బిడ్డలు ఈరోజు నీ వైపు చూస్తూ ఉండగా వారి జీవితంలో ఇంతవరకు పొందుకొని ఆశీర్వాదాలు, దీవెనలు ఈ నూతన సంవత్సరంలో పొందుకునేటట్లుగా మీరు కృపణిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఎండిన బ్రతుకులను నీకు వందనాలు ప్రభు, నీటి ఊటలుగా మార్చే దేవుడు. ఈరోజు ప్రత్యేకంగా తొలకరి వాన కురిపిస్తానని వాగ్దానం చేశావు. ప్రతి ఒక్కరి జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో అటువంటి కృప మీరు దయచేయండి. ఘనమైన ఆశీర్వాదాలకు, దీవెనలకు ప్రతి ఒక్కరు వారసులయ్యేటట్లుగా మీరే కృప చూపించండి. కుడి ఎడమ ముందు వెనక మీరే ఆవరించి అద్భుతం చేయమని వేడుకున్నాను. ప్రతి కీడులు, ప్రతి శోధనలు యేసు నామములో లయమైపోవునుగాక. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆరంభాలు, నూతన సంతోషాలు, నూతన నిరీక్షణతో ముందుకు నడిచే కృప దయచేయమని, అద్భుతం చేయమని. ఈ వాక్యము ఏ ప్రాంతంలో ఉండి, ఏ దేశంలో ఉండి వింటున్నా వారందరి జీవితాల్లో ఒక నూతన కార్యము జరిగేటట్లుగా మీరే సెలవిమ్మని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికి మరొకమారు హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యం అనేక మందితో పంచుకుని దేవుడి దీవెనలు పొందాలని మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.